సఫల్గూడ కట్టమైసమ్మ గుడి ప్రాంగణంలో నిన్న రాత్రి చోటు చేసుకున్న మల విచారణ ఘటనకు సంబంధించి నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక సఫల్గూడ నుంచి నర్మడేరు వెళ్తున్న రహదారిని పోలీసులు భద్రత కోసం మూసివేశారు. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ కల్పించబడడం లేదని, హిందువుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా నిందితుడిని తక్షణమే పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గూడులపై హిందువులపై దాడులు పెరుగుతున్నందుకు రామచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో హిందువులపై దాడి, అదే విధంగా హిందూ దేవాలయాలపై దాడి, హిందూ భూములపై కబ్జా ఇవన్నీ జరుపుతా ఉన్నారు. నిజంగా మన స్పష్టంగా ఈ యొక్క గుడి ముందు సీసీటీవీలో 8:30 గంటలకి ఇద్దరు వచ్చి ఈ మలమూత్రం చేసి టోపీ వేసుకొని వాళ్ళ బట్టలు ఉతుక్కొని వాళ్ళ ఒంటిని ఉడుక్కొని దేవి మెయిన్ రోడ్ మీద అటువంటి ధైర్యం ఉంది అంటే, ఆ ధైర్యంగా చేశాడంటే అది మామూలు సంఘటన కింద తీసుకోవద్దు. నేను పోలీసులు ఒకటి కోరుతా ఉన్నాను. గతంలో జూబ్లీ హిల్స్ లో కూడా ఈ రకమైనటువంటి ఒక హిందూ దేవాలయాలపై దాడి చేశారు, అక్కడ కూలగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని అక్కడ కూల్చి అక్కడ ధ్వంసం చేశారు. ఈశ్వర్లో కూడా జరిగింది. ఈ రకమైన సంఘటనలు రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయ పైన, హిందువుల మనోభావాల పైన దాడి జరుగుతా ఉన్నది. ఈ సంఘటన చిన్న సంఘటన కింద కాదు, ఇది కేవలం ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పథకం ప్రకారము ఈ సంఘటనలు జరుగుతా ఉన్నాయి. ఏదో ఒకటో రెండో జరిగిందని అనుకోవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ గా పథకం ప్రకారము హిందూ దేవాలయాల పైన అవమానపరిచేలాగానే హిందూ విగ్రహాల దేవి విగ్రహాన్ని అనుమానపరిచే